వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ కు చేరిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు. ఎన్నికల అధికారుల కృషి, అంకితభావంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్న కలెక్టర్ పమేలా సత్పతి. కోరుట్లలో తల్వార్తో యువకుడి వీరంగం, ఇద్దరికి గాయాలు, జగిత్యాల ఆసుపత్రికి తరలింపు. లక్ష్యానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చేయాలి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులతో హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సూచన. జూనియర్ పాస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న బాడీ బిల్డర్ షేక్ జియా హుస్సేన్. కరీంనగర్లో క్రీడాకారులను అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మార్చి 3న కరీంనగర్లో ఓట్ల లెక్కింపు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు. కాచిగూడ రైల్వే స్టేషన్లో తెలంగాణ నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్కు చేరుకున్న నూతన ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, రోహిన్ రెడ్డి, ఫహీం, రచమల్ల సిద్ధేశ్వర్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మొదటిసారి హైదరాబాద్కు వచ్చిన మీనాక్షి నటరాజన్ను దిల్కుషా గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ రక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందన్నారు. బీడీఎల్, హెచ్ఏఎల్, మితాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సైన్స్ ప్రదర్శన వల్ల విద్యార్థులు, యువతకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతోందని, సాంప్రదాయ ఇంజనీరింగ్ విద్యపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. కులగణన ఎస్సీ వర్గీకరణపై చర్చించి రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుందామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ సమావేశంలో పేర్కొన్నారు. ఏఐసీసీ మాజీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీభవన్లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్షీకి ధన్యవాద తీర్మానంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కులగణన ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేసి భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని, కేసీఆర్ 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు మనం ఏడాదిలో ఇచ్చామని, 1000 కాదు 2000 కాదు ఏకంగా 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతు రుణమాఫీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన మొత్తం నిధుల కన్నా ఎక్కువ రుణమాఫీ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు గుర్తు చేశారు. చారిత్రక కులగణన సర్వే చేసి దేశానికే రోల్ మోడల్గా నిలిచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమం, అభివృద్ధి, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పెళ్లి కూడా చేసుకోకుండా కాంగ్రెస్కి మనస్ఫూర్తిగా పనిచేసే మహానాయకురాలు మీనాక్షి నటరాజన్ అని కొనియాడారు. గతంలో మనకు ఎన్ని పాత అలవాట్లు ఉన్నా విడిచి కొత్త అలవాట్లు చేసుకుని మీనాక్షి నటరాజన్ మాదిరిగా సింప్లిసిటీగా ఉండాలని, పార్టీల కోసం మనం నిరంతరం శ్రమించాలని, కార్యకర్తల కృషితో పాటు నాడు పీసీసీ చీఫ్లుగా పనిచేసిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డిల పట్ల గతంలో మనకు ఎన్ని పాత అలవాట్లు ఉన్నా విడిచి కొత్త అలవాట్లు చేసుకుని మీనాక్షి నటరాజన్లా సింప్లిసిటీగా ఉండాలన్నారు. పార్టీ కోసం మనం నిరంతరం శ్రమించాలని, కార్యకర్తల కృషితో పాటు నాడు పీసీసీ చీఫ్లుగా పనిచేసిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డిల వల్ల పార్టీ ఈ స్థాయికి వచ్చిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చినటువంటి వాగ్దానంలో ముఖ్యాంశం బీసీలకి న్యాయం చేస్తామని. ఆనాడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు కూడా పదే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతే కోరిక కోరుతున్నాడో, ఈ దేశంలో జిస్కి జితని ఆబాదీ ఉన్కు ఉతనే భాగేదారి అనే నినాదాన్ని పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేస్తామని ఏదైతే మాట చెప్పినారో, ఆ మాటకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిందన్నారు. హైదరాబాద్ మెట్రోపై మాత్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదన్నారు. సబర్మతి, గంగా పునరుజ్జీవంపై కిషన్ రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారని, మూసీపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కిషన్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై మాట్లాడితే మమ్మల్ని అడిగి ఇచ్చారా అంటూ విమర్శిస్తున్నారు.
నాది అవగాహన రాహిత్యమని కిషన్ రెడ్డి అనడం తీవ్ర అభ్యంతరకరం. కేంద్ర మంత్రిగా ఉన్న మీరు తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పండని వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి సీల్ వేశారు. 15 జిల్లాల నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు అన్ని బ్యాలెట్ బాక్సులు కరీంనగర్ ఇండోర్ స్టేడియంకు చేరాయి. ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేష్ దత్, ఎక్కా, బుద్ధ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల బ్యాలెట్ బాక్సులు ఉంచిన స్ట్రాంగ్ రూమ్లకు తెల్లవారుజామున ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీల్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమీలా సత్పతి మాట్లాడుతూ గురువారం రాత్రి నుండి బ్యాలెట్ బాక్సులు రావడం మొదలై శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ జిల్లాలకు సంబంధించిన మొత్తం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్కు చేర్చామన్నారు. ఎన్నికల అధికారుల కృషి, వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. మార్చి 3 నుండే జరిగే కౌంటింగ్ ప్రక్రియ సైతం సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. గ్రాడ్యుయేట్, పట్టభద్రుల బ్యాలెట్ బాక్సులను వేర్వేరుగా భద్రపరచడం జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా లెక్కింపు ఉంటుందని తెలిపారు. మార్చి 8 వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలను తీసుకుందని, ప్రతిరోజు ఎన్నికల అధికారులు వీటిని పర్యవేక్షిస్తారన్నారు. అంబేద్కర్ స్టేడియం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ సిబ్బందికి త్రుటిలో ప్రమాదం తప్పింది. గంగాధర వద్ద బస్సును నిర్మల్ జిల్లా బ్యాలెట్ బాక్సులు తరలించే బస్సు ఢీకొట్టగా 20 మందికి గాయాలయ్యాయి. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు తరలించిన సిబ్బంది ప్రమాదానికి గురయ్యారు. నిర్మల్ జిల్లాకు చెందిన బైన్సా డిపో బస్సులో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల బ్యాలెట్ బాక్సులు పోలింగ్ సామాగ్రితో సిబ్బంది కరీంనగర్ వచ్చారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద వాటిని అప్పగించి తెల్లవారుజామున బస్సు తిరుగు ప్రయాణం కాగా కరీంనగర్ జిల్లా గంగాధర రైల్వే గేటు వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. బస్సు ముందు భాగం బాగా ధ్వంసమై బస్సులో ఉన్న 20 మంది వరకు పోలింగ్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని అభిలాష పరామర్శించారు. చికిత్స అనంతరం స్వస్థలాలకు మరో వాహనంలో తరలించారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ల 2 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్లోని ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు సెంట్రల్ ఫోర్స్, స్టేట్ రిజర్వ్ పోలీస్, స్థానిక సివిల్ పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్ను కరీంనగర్ సిపి అభిషేక్ మెహంతి పరిశీలించి పోలీసులకు తగు సూచనలు చేశారు. అంబేద్కర్ స్టేడియంలోకి కౌంటింగ్ ముగిసే వరకు ఎవరినీ అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించిన ఉత్తర తెలంగాణలోని 2 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లున్న పట్టభద్రులు, టీచర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 70.42% పోలింగ్ నమోదైంది. 15 జిల్లాల పరిధిలో 3,55,159 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 2,50,106 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా 91.90% పోలింగ్ నమోదైంది. భూపాలపల్లి జిల్లా 79.50% పోలింగ్తో మొదటి స్థానం, కామారెడ్డి జిల్లా 78.12% పోలింగ్తో రెండో స్థానంలో నిలవగా అతి తక్కువ 64.64% పోలింగ్తో కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. టీచర్స్ ఓటర్లు 27,088 మంది ఉండగా 24,893 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా 95.03% పోలింగ్తో మొదటి స్థానంలో ఉండగా 94.83% పోలింగ్తో సిద్దిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. 82.10% పోలింగ్తో నిర్మల్ జిల్లా ఆఖరి స్థానాన్ని పొందింది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలింగ్ సరళిని బట్టి ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్క కొమరయ్య గెలుపు నల్లేరుపై నడకలా మారింది. బీజేపీ ఖాతాలో ఒక ఎమ్మెల్సీ చేరుతూ ఉండగా పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ట్రయాంగిల్ పోటీ కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా చిన్నమైల అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా పులి ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేయగా రవీందర్ సింగ్ వెనుకబడిపోయారు. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించడంతో 2 అధికార పార్టీల అభ్యర్థులకు దీటుగా ఆయనకు ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి ప్రచారం నిర్వహించగా చివరి 2 రోజుల్లో బీఆర్ఎస్ పరోక్షంగా ప్రసన్న హరికృష్ణకు సహకరించడంతో ట్రయాంగిల్ పోటీ నెలకొని
రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తే వారిని విజయం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటర్ల తీర్పు వెలువడడానికి మరో 4 రోజుల సమయం ఉండడంతో ట్రయాంగిల్ ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్లో క్రీడాకారులను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్కు చెందిన షేక్ జియా హుస్సేన్ జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో జరిగిన ఆల్ ఇండియా కరాటే పోటీల్లో కరీంనగర్కు చెందిన మొహమ్మద్ సజ్జాద్ బ్లాక్ బెల్ట్ సాధించారు. ఈ నేపథ్యంలో వారు నేడు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారిని అభినందించి శాలువతో సత్కరించారు. మరిన్ని విజయాలు సాధించి ఇటు రాష్ట్రానికి అటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, దిండిగాల మహేష్, తోటరాములు, బోనాల శ్రీకాంత్ నాయకులు గందె మహేష్, కర్ర సూర్యశేఖర్, ఆసిం తదితరులు ఉన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొందరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. వివరాలు ఏ విధంగా ఉన్నాయి? జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద కొందరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి తోపుడు బండి అడ్డం పెట్టి వ్యాపారం చేస్తున్నాడని దుకాణం యజమాని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య గొడవ పెరిగి కత్తులతో దాడి వరకు వెళ్ళింది. ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కత్తిపోటుకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం పడికాపులు కాస్తున్నారు రైతులు. ఉదయం నుండి యూరియా కోసం చెప్పులు, ఇటుకలు, పాస్బుక్లను లైన్లో పెట్టారు రైతులు. ఒక్కో రైతుకు ఒక్క బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారని రైతన్నలు ఆందోళన చెందారు. ఈ సమస్య ఉండబట్టి దాదాపు మాకు 10 సంవత్సరాల నుంచి సమస్య లేదు. మళ్ళీ వచ్చింది, మొదటికి వచ్చింది. ఇదే చెప్పులు లైన్లో పెట్టుడు, తర్వాత ఒక 4 ఎకరాల భూముల్లో కూడా 1 ఎకరం యూరియా ఇస్తున్నారు. అంటే ఒక యూరియా ఎక్కడ పోసుడు ఏం కాదు. మరి కనీసంగా రైతులకు ఈ గవర్నమెంట్ మన హెల్ప్ చేయకపోతే మరి ఇంకోళ్ళకి ఏం చేస్తే చూస్తున్నాం. పొద్దుగాల వచ్చి ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ మొత్తం కావాలి సత్తు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో అంతరాయం ఉండవద్దన్నారు. విద్యార్థులకు పరీక్షా హాల్స్లో త్రాగునీరు అందించాలని, పరీక్షా కేంద్రాలకు త్రాగునీటి సరఫరా ఉండే విధంగా మున్సిపల్ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని, ఉదయం పూట ప్రత్యేక బస్సులను నడపాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ORS ప్యాకెట్లు, కనీస మందులతో పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ, మున్సిపల్, పోస్టల్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక 3-4 డేస్ మీకు ఇబ్బంది ఉందంటే ఎస్టిమేట్ చేయండి, మేము సాల్వ్ చేసుకుని సిస్టమ్ సెట్ చేసుకుంటాం. మళ్ళీ మొత్తం అయిపోయి నెక్స్ట్ ఇయర్ వచ్చి శానిటేషన్ కాలేజీ దానివల్ల సాల్వ్ మొత్తం పోతుంది. సో మీ రిక్వెస్ట్ ఎక్కడ ఇష్యూ ఉన్నా ఎస్టిమేట్ చేయండి, మీ ట్రై టు అడ్రస్. అండ్ లైట్స్ మనం పెడతాము అంటే పబ్లిక్ కన్సంప్షన్ కోసం లైట్స్ అనేది. సో ఓన్లీ థింగ్ విల్ నాట్ మాస్క్ ఉన్న లైట్స్ కానీ ఇంకా మాస్క్ అది మొత్తం వీల్ నాట్ ఓన్లీ ఫర్ మాస్క్ బయట కానీ పబ్లిక్ కన్సంప్షన్ కోసం హ్యాండ్ మాస్క్ చేస్తాం. దాన్ని వీల్ టేక్ కేర్. అది మా మున్సిపల్ కమిషనర్స్ చేస్తాము. తర్వాత ఒకటి ప్రైస్ రెగ్యులేషన్ అన్నాము. సో అది ఒక అచీవ్ స్ట్రిక్ట్ టాపిక్ అనమాట. రెగ్యులేట్ చేయొచ్చు, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ద్వారా చేయొచ్చు. బట్ దాని అంత దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. అది మేము డిస్కస్ చేసి మీకు ఎగ్జాక్ట్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు కొన్ని చోట్ల కానీ లేకపోతే దానికి కావాల్సిన లా అండ్ ఆర్డర్ సంబంధించిన అవి మొత్తం మేము ఇస్తాము. అట్లాంటి ఏ ఈవెంట్ చేసుకున్నా ఇవి మొత్తం మా సైడ్ నుంచి ఉంటాయి. ఆ ఈవెంట్ని మీరే చేసుకుంటారు. సో అది దట్ ఈస్ వన్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు సదానందం డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరాలను రాసి పోస్టు ద్వారా పంపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు పెన్షన్తో పాటు ఇళ్ల స్థలాలను ఇస్తామని ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు. ఎల్ఎండి కాలనీలో గిరిజా మృత్యుంజయ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో వేదశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ గిరిజా మృత్యుంజయ కళ్యాణ వైభవోపేతంగా జరిగింది. ఎదుర్కోలు ఉత్సవం, కళ్యాణ వేడుకల్లో మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, అప్పగింతల కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. గిరిజా మృత్యుంజయుల కళ్యాణ వేడుకకు కన్యాదాతలుగా ఈఎన్సీ శంకర్, ఈఈ జగన్ దంపతులు, కమిటీ సభ్యులు, ఉద్యోగులు, స్థానికులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఈఎంసీ శంకర్, ఒంటెల రవీందర్ రెడ్డి, పోలు కిషన్ సమర్పించారు. పార్వతీ పరమేశ్వర్ల జననం, కళ్యాణ విశిష్టతను మహేశ్వర శర్మ వివరించారు. ఆయన చెప్పిన సంకల్పాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు చల్ల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు, కమిటీ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు రామకృష్ణ, బట్టు కరుణాకర్, గంగారపు రమేష్, దారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, పోలు కిషన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో ఈరోజు గిరిజా మృత్యుంజయ మహాదేవుల కళ్యాణము అంగరంగ వైభవరంగా జరిగింది. బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. సుమారుగా ఒక 3-4 వేల మంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ శంకర్ గారు, మరియు ఎస్సీ గారు, ఈఈలు, అధికారులు, మరి జిల్లా కేంద్ర నాయకులు, వ్యక్తులు, తాతలంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి మరి ఆ గిరిజా మృత్యుంజయ మహాదేవులకు పాత్రలయ్యారు. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని 15వ కళ్యాణోత్సవాన్ని మేము పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వర్తించాము. ఇది మొట్టమొదటిసారిగా ఇక నిర్వర్తించడము. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలని హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సూచించారు. సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులు, ఆసాంలు, కార్మికులు, టెక్స్టైల్ పార్క్ పరిశ్రమల యజమానులతో సిరిసిల్ల కలెక్టరేట్లో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల వివరాలను వెల్లడించారు. ఇప్పటిదాకా ఎంత ఉత్పత్తి చేశారు అని ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, సమగ్ర శిక్ష అభియాన్, మహిళా శక్తి చీరల ఆర్డర్లపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా శాఖల నుంచి సిరిసిల్ల వాసుల పరిశ్రమకు అందించిన ఆర్డర్లలో 50% మార్చి 15వ తేదీలోగా అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని యజమానులు, ఆసాంలు, కార్మికుల్లో అర్హులైన వారందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందజేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. విద్యుత్, బ్యాక్ బిల్డింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 6 నెలల పాటు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొల్లాపూర్లో జూపల్లి అనుచరులు వీరంగం సృష్టించారు. ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న బీఆర్ఎస్ నేతలపై దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొల్లాపూర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న బీఆర్ఎస్ నేత, కొల్లాపూర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జల నగేష్పై రాత్రి కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. రాత్రి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొంది ఈరోజు ఉదయం డిశ్చార్జ్ అయిన పరమేష్ దాడి సందర్భంగా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గాయపడ్డ బీఆర్ఎస్ నాయకుడు పరమేష్ను కాసేపటి క్రితం పరామర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. ఇద్దరు మావోయిస్టు పార్టీ నేతలు పోలీసులకు లొంగిపోయారని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు మావోయిస్టు పార్టీ నేతలు గుర్రల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ బాలకృష్ణలు పోలీసులకు లొంగిపోయారని తెలిపారు. వారిద్దరు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేసి వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండేందుకు, ప్రశాంత జీవితం గడిపేందుకు పోలీసులకు వారు లొంగిపోయారన్నారు. గుర్రల విజయ్ కుమార్ అనే వ్యక్తి జూన్ 2024లో పుసుగుప్ప సిఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసి ఆయుధాలను ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సుమారు 8 సార్లు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారు. బాలకృష్ణ అనే వ్యక్తి పోలీసులపై ఎదురు కాల్పుల దాడుల్లో చురుకుగా పాల్గొన్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన 5 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు వెల్లడించారు. మనకి నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ ఇద్దరు మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న 2 సభ్యులు. వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము,
అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం నిజామాబాద్ జిల్లా నుండి బ్యాలెట్ బాక్స్లను పోలీసుల భద్రతతో కరీంనగర్ జిల్లా స్ట్రాంగ్ రూమ్కు తరలించినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 33/11 కేవీ తిలక్ గార్డెన్ సబ్స్టేషన్ పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మరమ్మతు పనులు కొనసాగాయి. టౌన్ టు ఏడీఈ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్స్టేషన్లో ఉన్న 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తగా 12.5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఎస్సీ రవీందర్ గుప్తా, ఏడీఈ తోట రాజశేఖర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్సీ రవీందర్ గుప్తా తెలిపారు. ఈరోజు తిలక్ గార్డెన్ సబ్స్టేషన్లోని ఒక 8 MA తీసేసి దాని చోట 12.5 MA పెట్టబోతున్నాం. దానికి గాను సుమారుగా 1,50,00,000 ఎస్టిమేట్ వ్యయంతో కొత్త 12.5 MA PTR పెట్టబోతున్నాం. ఇది 12.5 MA PTR పెట్టిన తర్వాత మనకు తిలక్ గార్డెన్లో ఎలాంటి ఓవర్లోడ్ సమస్య అనేది ఉండదు. ఎలాంటి సమస్య వినియోగదారులకు ఎలాంటి సమస్య ఉండదు. నిరంతరమైన కరెంటు. తర్వాత సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కూడా ఇది సమ్మర్లో ఎలాంటి అంతరాయం లేకుండా మనం సప్లై ఇచ్చేందుకు ఈ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాం. ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీ మంచు కురుస్తూ ఉండడంతో శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ ధామ్లోని జాతీయ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బద్రీనాథ్కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్ఓ క్యాంపుకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 57 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు. ఇందులో 16 మందిని రక్షించి క్యాంపుకు తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 41 మంది కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఘటనా స్థలంలో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. అయితే మంచు దట్టంగా కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్ఓ అధికారులు వెల్లడించారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే కార్మికులందరినీ కాపాడతామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన మన గ్రామం బద్రీనాథ్కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. భారత్ టిబెట్ సరిహద్దును ఆనుకొని సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. నాగర్ కర్నూలు జిల్లా సింగోటంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నానని, ఖచ్చితంగా పింక్ బుక్కు మెయింటైన్ చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులనైనా, అధికారులనైనా ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. పింక్ బుక్లో అందరి చిట్టా రాసుకుంటున్నామని, మాకు కూడా టైం వస్తుందని, అప్పుడు అందరి సంగతి చెప్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదని, కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ము కాస్తున్నారన్నారు. తమ మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై జూపల్లి దాడి చేయించారన్నారు. ఇదేమి రాజ్యం, కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు టూరిస్టు మంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. సన్నవడ్లకు బోనస్ అని చెప్పి భోగస్ చేసిన ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదన్నారు. జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి, చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా, లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా, ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు ఆ కేసు మీద నిజామాబాద్ నగరంలో చికెన్ వ్యాపారస్తులు వినూత్న తరహాలో ఉచిత చికెన్ స్నాక్స్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నగరంలో చికెన్ వ్యాపారస్తులు కొత్త తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టారు. బర్డ్ ఫ్లూ ఉందని గత కొంతకాలంగా చికెన్ ప్రియులందరూ చికెన్ కు దూరం అయ్యారు. దీంతో పూర్తిగా చికెన్ వ్యాపారాలు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. చికెన్ వైపు మొగ్గు చూపేందుకు వ్యాపారస్తులు ఉచితంగా రకరకాల చికెన్ వెరైటీలను తయారు చేసి జనాలకు వడ్డిస్తున్నారు. నగరంలోని బోధన్ బస్టాండ్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద చికెన్ వ్యాపారస్తులు కలిసి ఫ్రీ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. ఇందులో రకరకాల చికెన్ వెరైటీలు, చికెన్ ఫ్రై, లెగ్ పీస్లు, చికెన్ పకోడా, చికెన్ 65, తందూరి చికెన్ ముక్కలను ఉచితంగా ఇవ్వడంతో జనాలు తండోపతండాలుగా వచ్చి ఆరగించారు. నమస్కారం అండి. గత కొన్ని రోజుల నుంచి పబ్లిక్ బర్డ్ ఫ్లూ అనే నేపంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి ఏం నమ్మాల్సిన అవసరం లేదు. మనకి చికెన్ మేళాలు కూడా నిర్వహిస్తున్నాము. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ఏం నమ్మాల్సిన అవసరం లేదు. మన WHO ప్రకారం, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
మనకు ఆల్రెడీ చెప్పింది కూడా 70 degrees పైన ఏదైతే కుకింగ్ వంటకం ఉంటుందో దాంట్లో ఎట్లాంటి అధికారులు చికెన్ తినవచ్చని చెప్పారని వ్యాపారస్తులు ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. आज निज़ामाबाद डिस्ट्रिक्ट में अहमदी बाज़ार में नफीस पोल्ट्री चिकन सेंटर जानिब से मार्केट एसोसिएशन वेनकप की जानिब से एक चिकन मेला लगाया गया है, इसीलिए कि बहुत दिनों से एक बात वायरल हो रही है कि बर्ड फ्लू ऐसी कोई डिसीज़ है ही नहीं है कि वो आदमी खाने से जिसको कोई प्रॉब्लम हो सके। यही अवेयरनेस प्रोग्राम के लिए आज चिकन मेला लगाया गया है अहमदी बाज़ार में. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ కు చేరిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు. ఎన్నికల అధికారుల కృషి అంకిత భావంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్న కలెక్టర్ పమేలా సత్పతి. కోరుట్లలో తల్వార్తో యువకుడి వీరంగం, 2 గాయాలు, జగిత్యాల ఆసుపత్రికి తరలింపు. లక్ష్యానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చేయాలి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులతో హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సూచన. జూనియర్ పాస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న బాడీ బిల్డర్ షేక్ జియా హుస్సేన్. కరీంనగర్లో క్రీడాకారులను అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మార్చి 3న కరీంనగర్లో ఓట్ల లెక్కింపు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.